యోగా కార్యక్రమాలు చేయడం ద్వారా విద్యార్థులకు మానసిక ఒత్తిడి తగ్గి చదువుపై దృష్టి సాధించగలరని హిందూ ధర్మ ప్రచార కమిటీ కార్యనిర్వాహకులు మల్ల వెంకటరెడ్డి, లలితాపీఠం పీఠాధిపతులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, క్రీడా స్కూల్ కరెస్పాండెంట్ శ్రేయ విద్యార్థులకు సూచించారు. కర్నూలు మండల పరిధిలోని బి తాండ్రపాడు గ్రామ పంచాయతీ సమీపంలో ఉన్న క్రీడా స్కూల్ ఆవరణంలో రథసప్తమి సందర్భంగా హిందూ ధర్మ ప్రచార కమిటీ కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగా విన్యాసాలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లలితాపీఠం పీఠాధిపతులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, టీటీడీ ప్రచార కమిటీ కార్యనిర్వాహకులు మల్ల వెంకటరెడ్డి హాజరయ్యారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ రథసప్తమి అంటే సూర్య భగవాన్ జయంతి అని, సూర్యుని యొక్క విశిష్టత గురించి విద్యార్థులకు తెలియజేసే అవకాశం కల్పించిన క్రీడా స్కూల్ కరెస్పాండెంట్ శ్రేయకు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. ఉదయాన్నే సూర్య నమస్కారాలతో ప్రారంభించి యోగ విన్యాస కార్యక్రమాలు చేయడం ద్వారా విద్యార్థులు చురుకుగా ఉంటారని అన్నారు. తదనంతరం విద్యార్థుల చేత సూర్య నమస్కారాలు, యోగ విన్యాసాలు నిర్వహించారు. రథసప్తమి సందర్భంగా భారతీయులందరూ కూడా సనాతన హిందూ సంప్రదాయంలో భాగంగా సూర్యదేవుడిని ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. అట్లా ప్రత్యక్ష దైవంగా భావించేటువంటి సూర్య ఆరాధన వల్ల జన్మాంతరాలలో చేసుకున్న పాపాలతో పాటు సప్తవిధమైనటువంటి పాపాలు తొలగి సంపూర్ణమైన ఆరోగ్యవంతులవుతారని సైన్స్ ప్రకారంగా కూడా మనకు నిరూపణ ఉంది. శాస్త్రం కూడా ఆ విధంగా తెలియజేస్తున్నది. అందుకు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యారాధన మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఆయుష్తో జీవించడానికి ఎంతో ఉపయుక్తమైనది. అలాగే శక్తివంతమైనటువంటి పౌరులు తయారు కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు రథసప్తమి సందర్భంగా విద్యార్థులచే చక్కటి యోగా తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉన్నది. సూర్యుడు ప్రత్యక్ష దైవంగా మనం భావిస్తాము. అందుకే ఈరోజు సూర్య జయంతి, అలాగే రథసప్తమి మొదలైనటువంటి పేర్లతో ఈ దినాన్ని పిలవడము, అలాగే విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో సూర్యుడే దైవంగా భావించేటటువంటి కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు కనిపించకపోతే వారు కనీసం మంచినీళ్ళు కూడా ముట్టనటువంటి స్థితిలో ఉంటారు కొందరు. అంటే సూర్యుడు